175 అసెంబ్లీ 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైసీపీ ఒక్క అనకాపల్లి నియోజకవర్గాన్ని ఎందుకు పెండింగ్ లో పెట్టింది? అక్కడ పోటీ చేసే అభ్యర్థే లేరా లేక వ్యూహాత్మకంగానే ఆ నియోజకవర్గాన్ని వెనక్కి నెట్టారా? అసలు అనకాపల్లి బరిలో దిగే ఫ్యాన్ పార్టీ నేత ఎవరు? అధిష్టానం ఎవరెవరి పేర్లు పరిశీలిస్తోంది? సిట్టింగ్ ఎంపీకి మళ్లీ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై 4 నెలల ముందు నుంచే కసరత్తు చేసిన అధికార వైసీపీ రాష్ట్రంలోని ఒక అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని మాత్రమే పెండింగ్ లో పెట్టేసింది. మొత్తం 175 అసెంబ్లీ 24 పార్లమెంటు స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అనకాపల్లిని పెండింగ్ లో పెట్టడానికి ఎటువంటి కారణాలు చూపలేదు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న ఈ స్థానాన్ని మళ్లీ ఎలాగైనా నిలుపుకోవాలని భావిస్తున్న సీఎం జగన్ అనకాపల్లిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు అంటున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ నేతలు సీఎం రమేష్ లేదా జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎవరవుతారనేది ఉత్కంఠ పెంచుతోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన సిట్టింగ్ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతికి ఈసారి టికెట్ నిరాకరించింది వైసీపీ అధిష్టానం. రూపాయి డాక్టర్గా 1,00,000 ప్రసవాలు చేసిన డాక్టర్ అమ్మగా అనకాపల్లి ప్రాంతంలో పేరు తెచ్చుకున్న డాక్టర్ సత్యవతి గత ఎన్నికల్లో సొంత చరిష్మాతో పాటు వైసీపీ హవాతో సునాయాసంగా గెలుపొందారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఖర్చు తట్టుకోలేరనే ఆలోచనతో పాటు ప్రజల్లో పెద్దగా సానుకూలత లేకపోవడంతో సిట్టింగ్ ఎంపీని పక్కకు తప్పించింది వైసీపీ. ఎంపీ సత్యవతి స్థానంలో మంత్రి అమరనాథ్, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ వంటి వారి పేర్లు వినిపించినప్పటికీ వారికి గాజువాక, చోడవరం సీట్లను కన్ఫర్మ్ చేసింది పార్టీ. దీంతో ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు అన్నది సస్పెన్స్ కు దారితీస్తోంది. సిట్టింగ్ ఎంపీ సత్యవతిని మళ్లీ కొనసాగించే పరిస్థితి లేదని గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రచారం జరిగింది. ఇదే సమయంలో పీలా రమాకుమారి పేరు వినిపించింది. రమాకుమారి అభ్యర్థిత్వంపై హైకమాండ్ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే అనకాపల్లి నుంచి జనసేన నేత, సినీ నటుడు నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారంతో ఆయనకు ధీటైన నేత కోసం రమాకుమారి పేరును వెనక్కు పెట్టింది వైసీపీ. ఆ తర్వాత బీజేపీ కూడా టీడీపీ కూటమితో జత కలవడం, పొత్తుల్లో అనకాపల్లిని బీజేపీకి కేటాయించడంతో ఇక్కడి నుంచి బీజేపీ నేతలు సీఎం రమేష్, జీవీఎల్ నరసింహ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో సీఎం రమేష్ కు ఆర్థిక బలం ఎక్కువగా ఉండడంతో ఖర్చులో ఆయనతో పోటీని తట్టుకునే నేత కోసం అన్వేషిస్తోంది వైసీపీ. ఉత్తరాంధ్ర ప్రాంతంలో డబ్బు ప్రభావం మిగిలిన ప్రాంతాల కంటే తక్కువగా ఉంటుంది. కానీ రాయలసీమకు చెందిన నేతలు అనకాపల్లిలో దిగుమతి అయితే ఆ రేంజ్లో ఖర్చు చేయడం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలకు అసాధ్యమని చెప్పాలి. ఈ పరిస్థితుల్లో అన్ని రకాలుగా ఆలోచిస్తున్న వైసీపీ ఆర్థికంగా పటిష్టంగా ఉన్నవారి కోసం జల్లెడపట్టి వెతుకుతోంది. ఇదే సమయంలో డబ్బును సమర్థతతో ఓడించొచ్చనే ఫిలాసఫీతో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మాడుగుల నుంచి ఎన్నికైన ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. దీంతో ఆయనను లోక్సభ బరిలో దింపాలనే ప్రతిపాదనను సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే మాడుగుల అభ్యర్థిగా ముత్యాల నాయుడు పేరు ఖరారు చేసింది వైసీపీ. ఆయనను అనకాపల్లి బరిలోకి దించితే మాడుగులకు కొత్త అభ్యర్థిని వెతకాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఎంపీగా కన్నా ఎమ్మెల్యేగా పోటీకే ముత్యాల నాయుడు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అభ్యర్థి ఎంపిక వైసీపీ అధిష్టానానికి సవాల్గా మారింది. ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది పార్టీ. మొత్తానికి అనకాపల్లి అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ మరికొన్నాళ్లు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.